నమస్తే అండి. మరికొద్ది గంటల్లో మనం 2025కి వీడ్కోలు పలకబోతున్నామండి. మనిషి ఎప్పుడూ ఆశాజీవండి. ఎన్నో ఆశలతో మనం ప్రతి ఏడాదిని ఆహ్వానిస్తామండి. కానీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందండి? 2025లో మనకి ఎన్నో చేదు అనుభవాలు ఎదురై ఉండొచ్చు. మనం చాలా ప్రియంగా భావించిన వాళ్ళు దూరమై ఉండొచ్చు. తెలుసో తెలియకో మన వలన ఎన్నో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అలాగే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలో మనల్ని వేధించి ఉండొచ్చు. వీటన్నింటి వలన నేను 2025లో సంతోషంగా గడపలేకపోయానని మనం అనుకుని ఉండొచ్చు. కానీ వీటన్నింటినీ దాటుకుని మనం సుఖం అనే 2026ని ఆహ్వానించడానికి సన్నద్ధమవుతున్నాం కదండి. అదే జీవితం అండి. కష్ట సుఖాల మిళితమే జీవితం. ఒక సినీ కవి అన్నట్లు, నిన్న మరల రాదు, రేపు మనది కాదు, నేడే నిజం. దాన్ని మనసారా ఆస్వాదించడమే మనం చెయ్యగల పని. నిజమే కదండి. ఎన్నో కొత్త ఆశలతో 26ని ఆహ్వానించడానికి మనందరం సన్నద్ధమవుతామండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.